సో పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నటించడానికి ఎలాంటి అబ్జెక్షన్ లేదనేదైతే కోర్టు నుంచి కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏవైతే సినిమాలు రిలీజ్ అవుతా ఉన్నాయో, ఏమైతే యాక్టింగ్ ఇంకా నటిస్తా ఉన్నారు సినిమాల్లో, అవన్నీ కూడా అధికారం వచ్చిన తర్వాత ఒప్పుకున్న సినిమాలు కాదు. అవన్నీ కూడా 4-5 సంవత్సరాల క్రితం ఆయన ఒప్పుకుని, తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోవటం, ఆయన బిజీ అయిపోవటం, తర్వాత ఆ సినిమాల నుంచి కొంత బ్రేక్ తీసుకుని రాజకీయాల మీద ఫుల్ టైం ఫోకస్ పెట్టి, కానీ అక్కడ ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ అక్కడ ఉన్న స్టాఫ్ కానీ వాళ్ళు ఎవరు కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ రోజున ఆయన ఆ సినిమాలను పూర్తి చేసి అందులోంచి ఫుల్ టైం బయటకు వచ్చి ఇక పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. ఎవరిని నష్టపరచకూడదు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చినందువల్ల చాలా మంది ఆ రోజున ప్రొడ్యూసర్స్, హరిహర వీరమల్లి ప్రొడ్యూసర్స్ కానీ, ఓజీ ప్రొడ్యూసర్స్ కానీ, లేకపోతే ఇంకో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి కానీ ప్రొడ్యూసర్స్ నష్టపోకూడదనే ఉద్దేశంతో తప్ప పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమాలతో ఇవాళ అర్జించాలి, డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం కాదు. ఇక్కడ అధికార దుర్వినియోగం ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేయలే. ఎవరైతే వ్యవస్థను కంట్రోల్ చేయాలని చెప్పి, వ్యవస్థను నాశనం చేయాలి, థియేటర్లను నాశనం చేయాలి అని చెప్పి కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఆ రోజున మొత్తాన్ని కంట్రోల్లో పెట్టుకుని మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నారో, దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని సున్నితంగా హెచ్చరించడం జరిగింది. అంతేగాని యాదృచ్ఛికంగా హరిహర వీరమల్లు ఆ టైంలో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది అంతే తప్ప, ఆ సినిమా రిలీజ్ అయినా అవ్వకపోయినా ప్రొడ్యూసర్స్ కి, డిస్ట్రిబ్యూటర్లకి, థియేటర్ ఓనర్స్ కి గొడవ ఎప్పటి నుంచో జరుగుతుంది కదా. అవును, జరుగుతుంది. కాబట్టి ఆ సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు కూడా దానికి సంబంధించి మాట్లాడడం జరిగింది తప్ప ఇక్కడ అధికార దుర్వినియోగం ఎవరో చేయలే. అధికార దుర్వినియోగం అంటే ఏంటి? ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని పోలీసులను అడ్డం పెట్టుకుని అరికాళ్ళు వాసిపోయేలాగా కొట్టేసటం అధికార దుర్వినియోగం. అధికార దుర్వినియోగం అంటే ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిని, కేంద్ర వ్యాప్తంగా ఆయనకి పలుకుబడి ఉన్న ఒక నాయకుడిని రాష్ట్రంలోకి రానివ్వకుండా బోర్డర్లో ఆపేయడం అనేది అధికార దుర్వినియోగం. ఈ రోజున 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకుని చాలా మంది బతుకుతున్నారు. వాళ్ళల్లో ఒక వ్యక్తే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద కేసు వేసిన వ్యక్తి కూడా. అతనికి ఏం కావాలి? జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఆ శభాష్ పెట్ట పవన్ కళ్యాణ్ గారి మీద ఒక కేసు వేసావా అని చెప్పి ఆయన తాపత్రయం తప్ప ఆస్తులు గాని వెహికల్స్ గాని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా వాడారని మీకు అనుమానం ఉంటే మీరు ఒక ఆర్టీఐ చేసి తెలుసుకోవచ్చు. మీరు ఊరికే పనికి మాలిన కేసు 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా. ప్రచారం కావాలంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మెచ్చుకొని మేకతోలు కప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి. లాస్ట్ 5 సంవత్సరాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు చేసింది అదే కదా బ్రహ్మనాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారికి అధికార దుర్వినియోగం చేసే ఆలోచన లేదు. లేకపోతే ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని, సార్ ఆయన సినిమాలను అడ్డుకున్నారు సార్, టీచర్లని లైన్ లో నుంచోబెట్టారు, ఎంఆర్ఓల్ని టికెట్ల కౌంటర్ దగ్గర నుంచోబెట్టారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు, లిక్కర్ షాపుల దగ్గర నుంచోబెట్టారు. అది అధికార దుర్వినియోగం అంటే. ఈ రోజున కూటమి ప్రభుత్వం గాని, పవన్ కళ్యాణ్ గారు గాని సినిమాలు, పవన్ కళ్యాణ్ గారి ఏవైతే సినిమాలు ఉన్నాయో అవి పూర్తి చేస్తారు. అంతకు ముందు ఒప్పుకున్న సినిమాలు తప్ప కొత్తగా ఒప్పుకున్న సినిమాలు ఏం లేవు. మరొక అంశం, వన్ వర్డ్ కంక్లూజన్ అండి. సోషల్ మీడియాలో అంటే మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేనని మీరు జెండా కూలీలని మిమ్మల్ని విమర్శించింది. సో ఇప్పుడు మీరు జనసేన వాళ్ళు వైఎస్ఆర్సీపీని ఉదయం నుంచి కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు. మీరు జెండా కూలీలు కాబట్టి బీజేపీ బలపరిచినటువంటి ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మీరు మద్దతు ఇస్తున్నారని. సో ఎందుకు జనసేన ఈ విధంగా వాళ్ళ మీద ట్రోల్స్ చేస్తా ఉన్నారు మీరు? దాసరికన్ గారు, బ్రహ్మనాయుడు గారు, మేము ఎవరి మీద ట్రోల్ అవసరం లేదు, మేము ఎవరిని కూడా కించపరచాల్సిన అవసరం లేదు. మాకొక ఓటు ఎవరికి వేయాలో మాకు ఒక నిర్దిష్టమైన క్లారిటీ ఉంది. పొత్తులో ఉన్నాం, బీజేపీతో పొత్తులో ఉన్నాం, మేము టీడీపీతో పొత్తులో ఉన్నాం, ఎవరికి ఓటేయాలనేది మాకు క్లారిటీ ఉంది. క్లారిటీ లేకుండా అసలు వాళ్ళు ఎందుకు ఓటేస్తున్నారో తెలియకుండా, ఎవరికి ఓటేస్తున్నారో తెలియకుండా, అంటే చూడండి, వాళ్ళు బళ్ళు అవుతాయంటారు చూడండి. ఎన్ని విమర్శలు చేశారు మమ్మల్ని, మేము ఎప్పుడు కూడా దానికి ఏ స్పందించలా. కానీ ఈ రోజున ఆ విమర్శలన్నీ వాళ్ళకే తగులుతున్నాయి. ఎందుకు ఓటేస్తున్నారు, ఎవరికి ఓటేస్తున్నారు, అసలు ఓటేయం. ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఉందండి. ఇక ఆ నాయకత్వం గాని, ఆ పార్టీ గాని రానున్న రోజులు ఉంటాయో ఆ క్యాడరే ఆలోచించుకోవాలి. రైట్. శేఖర్ రెడ్డి గారి, సో ఈ 2 అంశాలు, ఆ సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు నటించడానికి ఎలాంటి అబ్జెక్షన్ అయితే కోర్టు పెట్టలేదు. 2వ అంశం, బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఓటేయటం మీద కంక్లూజన్. సార్ ఆయన సినిమాల్లో నటించుకోమనండి, మాకు వచ్చిన నష్టం ఏంటి? ఓకే, మాకేమైనా నష్టమా? కాకపోతే మేము అడిగేది ఒకటే, మీరు ఒక డిప్యూటీ సీఎం గా ఉండి సినిమాల్లో నటించి ఆ సినిమాలు మామూలుగా అందరి సినిమాలు ఉన్నట్టు పోతే ఇబ్బందుల,
ఆ సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడం కోసం, ఆ సినిమాలను ఆడించడం కోసం మీకున్న అధికారాలను దుర్వినియోగం చేయడం గురించే మేము అడుగుతా ఉన్నాం. దానికి సమాధానం చెప్పండి. మీరు సినిమాలు ఎన్ని నటించుకోండి, ఇంతకు ముందు సినిమాలే కాకుండా ఇప్పుడు సినిమాలకు కూడా సిగ్నేచర్ పెట్టుకోండి కొత్త. మేము వద్దన్నామా? మాకేంటి నష్టం? మాకు నష్టమే లేదండి. ఎస్, ఇంకో విషయం చెబుతున్నా అండి. జెండా కూలీస్ అన్నారు సార్. టీడీపీ జెండా, బీజేపీ జెండా, సిపిఎం జెండా, సిపిఐ జెండా, బిఎస్పి జెండా సార్, తర్వాత మళ్ళీ బీజేపీ జెండా, తర్వాత మళ్ళీ ఏదైతే టీడీపీ జెండా. ఇన్ని జెండాలు మోసిన వాళ్ళు జెండా కూలీలు అంటారా? లేకపోతే మేము 2012లో జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేసి లోపల పెట్టించింది. కానీ ఆ రోజు కూడా మా స్టాండ్ ఒక్కటే సెంట్రల్ లో. ఏదైతే నామినేటెడ్ ప్రణబ్ ముఖర్జీ గారికి ఓటేసాం మేము. ప్రణబ్ ముఖర్జీ గారికి ఏంటంటే అక్కడ వ్యక్తులు చూస్తాం మేము, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చూస్తాం. ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక వ్యక్తిని నిలబెట్టింది. రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ శాఖ మంత్రి మాకు ఫోన్ చేశారు, మమ్మల్ని అడిగారు, అభ్యర్థించారు. ఎస్, మీరు ఖచ్చితంగా నిలబడండి. సో రిక్వెస్ట్ చేశారు మమ్మల్ని. సో మేము నిలబడ్డాం. అదే సందర్భంగా ఎన్డీ అభ్యర్థి కూడా మాకు ఫోన్ చేశారు. ఏదైతే అభ్యర్థి కూడా సుదర్శన్ రెడ్డి గారు మన తెలుగువాడు, ఆయనకి మరి అక్కడ మీరు వ్యక్తిని చుట్టలేదా తెలుగువాడు కదా అని? బాగుంది సార్, చాలా మంచి ప్రశ్న. ఏదైతే కే పాల్ గారు చెప్తారు కదా, మంచి ప్రశ్న, అలా మంచి ప్రశ్న సార్. వెయిట్ చేయండి సార్. ముందుగా మమ్మల్ని ఎవరు అడిగారు? విషయం చెప్తానండి సార్. బ్రహ్మనాయుడు గారు మీతో నాకు ఒక సాయం పడింది సార్. నాకు విజయ్ కిరణ్ కి ఇద్దరికి అదే సాయం కావాలి. ముందుగా నేను మీ ఇంటికి వచ్చాను, మిమ్మల్ని అభ్యర్థించాను, మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను. మీరు నాకు మాట ఇచ్చేశారు. మాట ఇచ్చిన తర్వాత ఇంకో అభ్యర్థి వచ్చారండి. మాట ఇచ్చిన తర్వాత వేరే అభ్యర్థి వచ్చాడు. నాకేంటి అన్నాడు, సారీ అండి వాళ్ళు ముందుగా అడుగున్నారు, మీరు ముందు అడుగుతుంటే మీకు నేను చెప్పేవాడిని. వాళ్ళు ముందుగా అడుగున్నారు, వాళ్ళకి మాట ఇచ్చాను, వేసాము. ఏంటి తప్పు? మీలాగా పొత్తులు మేము మా జగన్మోహన్ రెడ్డి గారి మా జెండా మా భుజాన నిస్సమ్మె చెప్తా సార్. నేను కాళ్ళు రగరేసుకొని చెప్తా, దమ్మెవుడికి లేదు. ఇన్నేళ్ల చరిత్రలో మా భుజాన వేరే పార్టీ జెండా ముయ్యలా మేము. అదే విధంగా మా నోట్లోంచి వేరే పార్టీ ఎజెండా రానిలా మేము. మాదొక్కటే నినాదం. ఒక్క నిమిషం సార్, చివరిగా మాదొక్కటే నినాదం. మా భుజాన మోసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, మా నోట్లో నుంచి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదం. ఆడున్న వాళ్ళకి ఎవరికైనా ఆ పార్టీ వాళ్ళకి అది ఉందా చరిత్ర? ఇంకొక మాట సార్, కేంద్రంలో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తిని రాష్ట్రంలోకి రానియకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు సార్. అంత కేంద్రంలో పలుకుబడి ఉన్న వ్యక్తి, దయచేసి జనసేన వాళ్ళని ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అంత పలుకుబడి ఉంటే విశాఖ ఉక్కుని పాట్లుగా తీసేసి తుక్కుగా అమ్మేస్తున్నారు. ఆపించండి సార్ మహాప్రభులు. మీరు మాట్లాడి వాళ్ళ సమాధానం చెప్పడం కనీసం వాళ్ళకి ఒక్కొక్క నిమిషం అన్న సమయం ఇద్దాం దయచేసి. విశాఖ ఉక్కు రైట్, అడుగుదాం. విజయ్ కిరణ్ గారు రైట్, మీరు ఆగండి సార్. విజయ్ కిరణ్ గారు సార్, రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు ఐడెంటిటీ క్రైసిస్ లో ఇవాళ ఏదో పవన్ కళ్యాణ్ గారి పైన వివాదం సృష్టించి తద్వారా ఆయనకి ఏదో పబ్లిసిటీ పొందుదామనేటువంటిది, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సుల కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం, అది పూర్తిగా ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు. అది కేవలం తప్పుడు ఆరోపణ అనేది. పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు రైతు కూలీలో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి సొంత డబ్బులు ఇచ్చాడండి అధికారంలో లేనప్పుడు. ఇప్పుడు కూడా ఆయన సొంత డబ్బులు వెచ్చిస్తా ఉన్నాడు. కాబట్టి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఏదో అధికారాన్ని ఉపయోగించుకుంటాడు, అడ్డు పెట్టుకుంటాడు అనేది దెయ్యాలు వేదాలు వల్లించినట్టే. ఆకాశం పైన ఉమ్మేస్తే వాళ్ళ పైన ఆ ఉమ్ము పడితే అనేటువంటి కనీసమైనటువంటి ఆలోచన ఉండాలి. ఒకటి. రెండోది, శేఖర్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు అనేకమైనటువంటి అంశాల్లో. ఎక్కడా కూడా యూరియాకి సంబంధించి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఇబ్బంది ఉంది కాబట్టి మేము కేంద్రంలో ఓటు వేయట్లేదు, లేదు మీకు ఓటు వేయాలంటే కేంద్రం మాకు ఈ యూరియా కావాలని చెప్పకుండా డైరెక్ట్ గా ఓటేస్తున్నాం అంటే అర్థం ఏంటి? ఇక్కడ యూరియాకి సంబంధించిన ఏ ఇష్యూ లేదు. వీళ్ళ ఐడెంటిటీ క్రైసిస్ కోసం పార్టీ మనుగడ పోతుందని యూరియా ముసుగులో రైతుల పైన ఏదో ప్రేమ ఉండేటట్టు తప్పుడు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు తప్ప యూరియాకి సంబంధించి వీళ్ళు చేసింది ఒక ఫేక్ నిరసన కార్యక్రమం. మూడోది, ఈయన హెల్త్ మినిస్టర్ గారి గురించి మాట్లాడారు. 3 రోజుల నుంచి ఇక్కడ రైతుల దగ్గరికి వెళ్ళి మా దగ్గర అంటే అన్నారు, రైతుల దగ్గర అనొద్దు.
రైతులు సరే యూరియా కొరత లేకపోతే మీరు చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం దయచేసి ఆగండి, దయచేసి ఒక్క నిమిషం ఆగండి, మాట్లాడండి గారు 50 టన్నులు కావాలని నేను గోపి నడ్డా గారి దగ్గరికి ఎందుకు పోస్ట్ చేశారు? యూరియా కొడుతుంది కాబట్టే కదా. యూరియా విజయ్ గారు ఖచ్చితంగా రైతులకి యూరియా కొరత ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వాలు వారి బాధ్యత, ఖచ్చితంగా ఆ కొరతని తీర్చాలి. ఎందుకంటే రైతు లేనిదే సమాజం లేదు, రైతులు పంట పండించిందే ఎవరు కూడా మనుగోలేదు. కాబట్టి ఖచ్చితంగా దానికి మనందరం మద్దతు ఇవ్వాల్సిందే, ప్రతి పౌరుడు మద్దతు ఇవ్వాల్సిందే. లేదు అనడానికి లేదు, బాధ్యతన్నక్కర్లేదు ఆ మాట అనడానికి. శేఖర్ రెడ్డి గారు ఆగండి, క్రాస్ టాక్ చేయకండి, విజయ్ గారు కంక్లూజన్ ఇవ్వండి. శేఖర్ రెడ్డి గారు క్రాస్ టాక్ చేయకండి సార్, దయచేసి ఆగండి. గమనిస్తున్నారు సార్, సార్ ఒక రైతు బిడ్డగా మీరైనా తప్పకుండా ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి. విజయ్ గారు కంక్లూజన్ ఇవ్వండి. సార్ మేము పొత్తులో ఉన్నాము, మా ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఓటేసాము. వాళ్ళు ఎందుకు ఓటేసారు అంటే రాజకీయ పార్టీకి కనీసం ఒక ఎజెండా లేకుండా ఎందుకు ఓటేస్తున్నారో కూడా తెలియకుండా రాజకీయ అజ్ఞానంలో బతుకుతున్నటువంటి వీళ్ళు అసలు రాజకీయ పార్టీయే కాదనేటువంటిది స్పష్టంగా ఈ రోజు వాళ్ళు ఒప్పుకున్నారు. ఇవాళ శేఖర్ రెడ్డి గారు ఒకే జెండా మోస్తున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని జెండాలు మోస్తున్నాడు? ఎటువంటి ఎవరి జెండా ఎవరితో పట్టుకోలేదు, ఎవరి కాళ్ళు పట్టుకోలేదు, మీలాగా ఎవరి కాళ్ళు పట్టుకోలేదు, అమిత్ షా కాళ్ళు పట్టుకోలేదు, ఎవరి కాళ్ళు పట్టుకోలే. మాది ఒకే సిద్ధాంతం. ఓకే శేఖర్ రెడ్డి గారు దయచేసి ఆగాలి, విజయ్ గారు ఆగాలి. దాసరి కిరణ్ గారు వన్ వర్డ్ కంక్లూజన్ ఇవ్వండి. సమయం ఒక్క నిమిషం దయచేసి సహకరించాలి. దాసరి కిరణ్ గారు వన్ వర్డ్ కంక్లూజన్ ప్లీజ్. రమణాయుడు గారు, లాస్ట్ 10 సంవత్సరాల్లో మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా శంషేర్ బయట అందరికి చెప్పి ప్రజలకి చెప్పి మేము ఆ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎలక్షన్ కి వెళ్ళాం, ఓడిపోయాం, మళ్ళీ ఎలక్షన్ కి వెళ్ళాం, మళ్ళీ గెలిచాం. మేము ఏ జెండా పట్టుకుంటున్నాము, ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాం అనేది మాకు క్లారిటీ ఉంది. ఇక్కడ పాపం క్లారిటీ లేనిది ఎవరికంటే పాపం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి. కిరణ్ గారు బాగా చెప్పారు, విజయ్ కిరణ్ గారు. శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ జెండా ఒకటే పట్టుకున్నాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ జెండా పట్టుకున్నారో వీళ్ళకి అర్థం కావట్లా. ఇప్పుడు ఏ పార్టీతో వెళ్తున్నారో జెండా కూలీలండి. ఒక్క నిమిషం ఆగండి. సార్ ఆగండి, మీరు మాట్లాడాల్సింది వాళ్ళు మాట్లాడారు కదా, వాళ్ళు కూడా సమాధానం చెప్పలేదు పాపం. వాళ్ళకి మీకు 10 నిమిషాలు టైం ఇస్తే వాళ్ళకి 3 నిమిషాలు కూడా ఇవ్వట్లా టైం. మనం దాసరి గారు చెప్పండి. మేము ఏ పార్టీతో పొత్తులో ఉన్నామో, ఏ పార్టీతో సేల్ ఉన్నామో మాకు క్లారిటీ ఉంది, మా నాయకుడికి క్లారిటీ ఉంది, ఆ పార్టీలకు క్లారిటీ ఉంది. పాపం వైఎస్ఆర్ సిపికి ఎవరికి ఓటేస్తున్నారు, వాళ్ళ నాయకుడి మెడలో ఏ కండువా ఉంది అనేది వాళ్ళకే అర్థం కావట్లా. వాళ్ళు అడగాల్సింది 2029లో కాంగ్రెస్ జెండా మోయడానికి కూడా సిద్ధపడండి. 2029లో కాంగ్రెస్ జెండా మోయడానికి సిద్ధపడండి. ఏమో ఇప్పుడు ఎవరు మోస్తారు, రేపు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కలుస్తాయో లేకపోతే ఎవరు ఏ జెండా మోస్తారో మనం చెప్పలేము. శేఖర్ రెడ్డి గారు రేపు కాంగ్రెస్ జెండా జగన్ గారు మోస్తారా, పవన్ కళ్యాణ్ గారు మోస్తారా, చంద్రబాబు గారు మోస్తారా, ఎవరు చెప్పగలుగుతారు? ఎన్నికల సమయానికి అర్థమవుతుంది.